హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము చుక్కకూర మామిడికాయ పప్పు చేస్తున్నాం. ఒకటే ప్యాన్లో చేస్తున్నాము. 1 పార్ట్ దాల్ అని కూడా అనొచ్చు. ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో తగినంత నూనె వేసుకొని పోపు దినుసులు ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకోవాలి. తప్పకుండా మెంతులు వేసుకోవాలి. కారానికి తగ్గ పచ్చిమిరపకాయలు మరిన్ని వేసుకోవాలి. అలానే ఒక చిన్న ఉల్లిపాయ, ఒక 5-6 రెమ్మలు వెల్లుల్లిపాయలు వేసుకొని ఇదే పోపు అండి. మళ్ళీ పోపు వేయాల్సిన అవసరం లేదు పప్పుకి. ఈజీ ప్రాసెస్ పప్పు ఇది. మంచిగా దూరగా వేయించేసుకోవాలి ఫస్ట్. వాటిని కారం కూడా కొంచెం తగ్గుతుంది, సన్న కారం కాబట్టి మనం చూసి వేసుకుందాము. పప్పుకి ఇంత కారం సరిపోతుంది. వేయించుకున్నాక దాంట్లో ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని ఒక్క మారు కలియబెట్టేసుకొని ఫస్టే పప్పు కడిగి జాలీలో వేసుకున్నాను. నీళ్ళంతా ఒడిసిపోయినాయి. ఇప్పుడు ఈ పప్పుని మంచిగా స్ప్రెడ్ చేసుకొని దూరగా వేయించుకోవాలి. అంటే పప్పు కమ్మటి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదే కొంచెం టైం తీసుకుంటుంది. పప్పు మాత్రం వేరే లెవెలే, నెక్స్ట్ లెవెల్. చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. మంచిగా దూరగా వేయించేసుకోవాలి. పప్పులో తేమంతా వెళ్ళాలి. అలానే పప్పు ఒకలాంటి బ్రౌన్ కలర్లోకి రావాలి, రెడ్డిష్ బ్రౌన్లోకి రావాలి. వచ్చిన తర్వాత ముందే కడిగి పెట్టుకున్న చుక్కకూర ఫస్టే కడిగి ముక్కలు కోసి పెట్టుకోవాలి. ఆ చుక్కకూర వేసేసుకోవాలి. ఒక్క మారు కలియబెట్టేసుకొని ఇప్పుడు దాంట్లోకి నా దగ్గర ఫ్రోజన్ మామిడికాయ ముక్కలు ఉంటాయి కాబట్టి నేను పుల్ల మామిడికాయలు దొరికినప్పుడు ఇట్లా ఫ్రీజర్లో వేసి పెట్టేసుకుంటాను. అట్లా కొంచెము మామిడికాయ వేసేసుకుందాం. పులుపు ఇదే, ఇంకా మనకి వేరే అవసరం లేదు. ఆల్రెడీ చుక్కకూరలో పులుపు ఉంటుంది. అట్లనే కొంచెం మామిడికాయ వేస్తే టేస్ట్ మరింత అవుతుంది. మంచిగా దూరగా ఫ్రై చేసేసుకొని ఈ లోపల ఈ పక్కన మనం వేడి నీళ్ళు పెట్టేసుకుందాం. వేడి నీళ్ళు వేసుకుంటే పప్పు తొందరగా ఉడుకుతుంది, ప్లస్ కమ్మగా ఉంటుంది. చన్నీళ్ళు పోసే వరకు మళ్ళీ స్టార్టింగ్ ప్రాసెస్లోకి వస్తుంది కాబట్టి ఏ దాంట్లో అన్నా కానీ వేడి నీళ్ళు వేసుకోవాలి. అట్లనే పప్పు మునిగేటంతా నీళ్లు పోసుకోవచ్చు, కొంచెం ఎక్కువ కూడా పోసుకోవచ్చు. మనకి పప్పు పల్సకు కావాలంటే మరిన్ని నీళ్ళు పోసుకోవచ్చు, లేదు దగ్గరికి కావాలంటే కొంచెం తక్కువ పోసుకుంటే సరిపోతుంది. ఒకసారి చూసి మంచిగా కలియబెట్టేసి నీళ్ళు కూడా ఎంత కావాలో అంత ఒక్కసారి చూసుకొని మళ్ళీ కూడా పోసుకోవచ్చు. కాకపోతే వేడి నీళ్ళే పోసుకోవాలి, సన్నీళ్ళు ఎప్పుడూ పోసుకోకూడదు. ఇలా మంచిగా అంతా సర్దేసుకొని మనం ఉప్పు వేయలేదండి, గమనించారో లేదో, మనం ఇంకా ఉప్పు వేయలేదు. ఇప్పుడు మూత పెట్టేసుకొని మనము మొత్తము 4 విజిల్స్ రానిచ్చుకోవాలి. 4 విజిల్స్ వచ్చినాక మొత్తం ఆవిరిపోయినాక మళ్ళీ చూద్దాం. చూసారు కదా, ఆవిరంతా పోయింది. ఇప్పుడు మూత తీసేసుకొని ఇలా స్మాషర్ ఒకటి తీసుకొని పచ్చిమిరపకాయలు అలానే వేసాము మనం. పచ్చిమిరపకాయలు కట్ చేయడం లాంటివి చేయలేదు కదా, అన్నిటినీ స్మాష్ చేసేసుకుందాం. ఇంకా కొంచెం చుక్కకూర ఇంకా ఎక్కువ వేసినా చాలా బాగుంటుంది. పచ్చిమిరపకాయలు, చుక్కకూర అంతా గ్రీన్ పచ్చడి, గ్రీన్ పప్పు. ఇప్పుడు దాంట్లోకి తగినంత నీళ్లు వేసుకొని ఒక మారు కలియబెట్టి తగినంత ఉప్పు కూడా వేసేసుకుంటే కమ్మనైన చుక్కకూర మామిడికాయ పప్పు రెడీ అవుతుంది. ఒక మారు ఉడికితే ఇంకా బాగుంటుంది కాబట్టి మరి కొంచెం సేపు ఉడకనిద్దాం ఉప్పు వేసి. ఇప్పుడే మంచి కమ్మటి అరోమా వస్తుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈజీ 1 పాట్ దాల్, చుక్కకూర మామిడికాయ చాలా టేస్టీగా ఉండేది, ఈజీగా అయిపోతుంది. ఒకటే ప్యాన్లో 1 పాట్ దాల్ అంటున్నాం కాబట్టి ఒక కుక్కర్ ఉంటే చాలు, పప్పు రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.